నాకు దేవుడన్నా, దేవుడి పూజలన్నా, దేవుడి మీద నమ్మకం అన్నా చాలా ఎక్కువండి. సో, నాకు ఉన్న చిన్నపాటి ఓపికతో నాకు తెలిసిన విధానంగా అయితే డెకరేషన్ అయితే స్టార్ట్ చేసుకొని, ఈసారి నైవేద్యాలు పొంగలి, పులిహోర, దద్దోజనం అయితే చేశానండి. చాలా సింపుల్‌గా అయితే నా పూజ ముగించేసుకున్నాను. ఒంట్లో ఓపిక లేక. ఎప్పుడు ఇంకా 2, 3 రకాల ప్రసాదాలు ఎక్కువే చేసుకుంటాను. అది కూడా చాలా తక్కువ క్వాంటిటీ అయితే చేశానండి ఈసారి. తర్వాత ఇక్కడ గుంటూరు నల్ల చెరువులో లొకేట్ చేసుకున్న నల్ల సాయిబాబా గుడి అయితే నేను దర్శించుకున్నా అండి. ఇక్కడ ఉన్న ప్రత్యేకత ఏంటంటే ఎక్కడ చూసినా బాబాగారు తెల్ల పాలరాతి మీద అయితే మనకు దర్శనమిస్తారు. ఇక్కడ మాత్రం నల్లరాయి మీద బాబాగారు దర్శనం మూర్తి అయితే మనకు కనపడుతుందండి. నాకైతే ఈ బాబా గుడి చాలా నమ్మకము. ఈ గురు పౌర్ణమి నాడు ఇంకా వివిధమైన డెకరేషన్లతోటి చాలా రకాల పూజలు అయితే పొద్దునుంచి జరుగుతూనే ఉన్నాయండి. కానీ నేనైతే కొన్నిట్లోనే పార్టిసిపేట్ చేశాను. ఇట్లా దేవుడైతే చూడటానికి 2 కళ్ళు చాలలేదు. పూజ అనంతరం అన్నదాన ప్రసాదాలు 4 కౌంటర్లో అయితే పెట్టి భక్తులకి ఎటువంటి రద్దీ లేకుండా చాలా బాగా అయితే కండక్ట్ చేశారండి. మీకు ఎప్పుడన్నా ఖాళీగా ఉండి గుంటూరులో ఉన్న వాళ్ళైతే తప్పకుండా దర్శనం చేసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్.